నీట్ సిబిఎస్ఈ లీక్స్ ను నిరసిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అసలు ఎవరి వాంగ్చుక్? కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? లద్దాఖ్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఎక్కువ రోజులు అవ్వడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 10 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ హెచ్చరించింది. ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్టులు సైతం వాంగ్చుక్ దీక్షకు మద్దతిస్తున్నారు. వెంటనే వాంగ్చుక్ తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ప్రాణాల మీదకు రావడంతో దీక్ష విరమించాలని మేధావులు సైతం సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ సపోర్ట్ చేస్తున్నారు. నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్, సిబిఎస్ఈ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను కేంద్రం పట్టించుకోవడం లేదు. రాజీనామా చేసేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారు. నిరసనకారులను అశాంతి సృష్టించే శక్తులుగా అభివర్ణించారు ధర్మేంద్ర ప్రధాన్. వాంగ్చుక్ సైతం మెట్టు దిగడం లేదు. और अगर भूकंप पूरे देश में आए तो इसके झटके सभी को महसूस हो रहे हैं, चाहे हमारे छात्र वर्ग हो, चाहे हमारा युवा वर्ग हो, चाहे हमारे किसान भाई हो, चाहे हमारे ट्रेडर्स हो। आज सभी की हालत जो हो गई है वो हम सब जानते हैं और बहुत देखने को मिल रहा है कि लोग प्रखरता के साथ, मुखरता के साथ अपनी बात भी नहीं रख पा रहे हैं, क्योंकि एक डर का माहौल इस देश में कायम किया जा रहा है और कहीं ना कहीं लोकतंत्र को खत्म करने की कोशिश की जा रही है इस डर के माहौल से। इस जो यहाँ पे जो डेमोन्स्ट्रेशन हो रहा है इसको भी शुरू में दबाने की कोशिश की गई थी कि लेकिन ये आप लोगों का हौसला है, आप लोगों की ताकत है कि इस डेमोन्स्ट्रेशन को ये लोग दबा नहीं पाए। सोनम वांगचुक जी एक बहुत बड़े एजुकेशनिस्ट हैं। लद्दाख के लिए देश के लिए उन्होंने पहले भी कई बार एक्शन किए। जिस तरह से उन्होंने देश के लिए आज अपनी जान दांव पे लगाई हुई है, उन्हें मैं सलाम करता हूं। दोस्तों, जितने कॉम्पिटिटिव एग्जाम होते हैं, जब कॉम्पिटिटिव एग्जाम बच्चा देने जाता है वो कोई एग्जाम नहीं होता, वो उसके लिए एक सपना होता है। बेल हो जाती है और फिर अगले साल के पेपर लीक होने की फिर तैयारी शुरू हो जाती है। ये देश कब तक बर्दाश्त करेगा? देश का युवा, ये बच्चे कब तक बर्दाश्त करेंगे? नीट के पेपर के बाद 20 बच्चों ने सुसाइड कर लिया, 20 से ज्यादा बच्चों ने। లద్దాఖ్ కు చెందిన సోనం వాంగ్చుక్ ప్రముఖ ఇంజనీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసినందుకు గాను 2018లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన ఐస్ స్తూపాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం 3 ఇడియట్స్ రూపొందించారు. వాంగ్చుక్ 1966లో లద్దాఖ్ లోని అల్చి అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో వారికి పాఠశాలలు లేకపోవడంతో 9 ఏళ్ల వయసు వరకు ఆయన తల్లి వద్దే ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత శ్రీనగర్ లోని నిట్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఫ్రాన్స్ వెళ్లి మరింతగా చదువుకున్నారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ ని స్థాపించి విద్యార్థులకు సేవలు చేస్తున్నారు. లద్దాఖ్ ప్రాంతానికి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.
2006లో భారతదేశంలో యువత, నిరుద్యోగం, పరీక్షా వ్యవస్థలో అవకతవకలు, విద్యా విధానాలపై అసంతృప్తి నేపథ్యంలో వచ్చిన డిజిటల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పలికారు వాంగ్చుక్. తనకు తాను ఒక కాక్రోచ్ గా అభివర్ణించుకున్నారు. అప్పటి నుంచి యువత హక్కుల కోసం పోరాడుతున్నారు.